ఆ ఆలయం దక్షిణ సింహాచలంగా పేరుగాంచింది. ప్రతి యుగంలో దేవదేవుళ్ళు అక్కడికి వచ్చినట్టుగా చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుగాలను కలిపే చిహ్నాలు సైతం దర్శనమిస్తాయి. అందుకే అక్కడ నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. స్వామి దేవాలయం అనేది యుగానికి సంబంధించి అలాగే శాసనాలు అంటే ఈడ ఆనవాళ్ళు అనేది శాసనాలుగా కనిపిస్తున్నాయి. అలాగే కలియుగంలో కూడా బ్రిటిష్ వారికి కూడా ఈ నరసింహస్వామి మహత్యం అనేది తెలిసే విధంగా జరిగిందంట. ఇక్కడ విశిష్టత అసలు ఏముంది, ఈ టెంపుల్కి సంబంధించిన విశిష్టతలు వీటి గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండపై లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు. స్వామికి ఎంతో విశిష్టత ఉంది. వాల్మీకి రచించిన రామాయణంలోనూ ఆలయం గురించి వివరించారు. అక్కడ ప్రతి యుగంలో దేవదేవుళ్ళు నడయాడినట్లు చరిత్ర చెప్తోంది. ఆ ఆనవాళ్లు సైతం అడుగడుగునా కనిపిస్తాయి. నారద మహర్షి తపస్సు ఫలంగా యోగానంద లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశారని స్థానికులు చెప్తున్నారు. అందుకే ఆలయం దక్షిణ సింహాచలంగా పిలువబడుతోందని అంటున్నారు. త్రేతాయుగంలో రాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఆలయానికి వచ్చారని, స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర చెప్తోంది. అప్పటినుంచే క్షేత్రం దక్షిణ సింహాచలంగా పేరుగాంచిందని ఆలయ అర్చకులు చెప్తున్నారు. క్షేత్రానికి తూర్పున కోనేరుంది. కోనేరుకు సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఇంద్రుడు ఆకాశ మార్గంలో వెళ్తున్న సమయంలో ఆలయ సమీపంలోకి రాగానే తన వజ్రాయుధం పడిపోయిందని, పడిన ప్రాంతం కోనేరుగా మారిందని అంటున్నారు. పూర్వం దేవర్షి అయిన నారదుడు ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేయగా ఇక్కడ యోగానంద లక్ష్మీస్వామి వారి రూపంలో స్వామివారు ఇక్కడ స్వయం వ్యక్తంగా వెలిశారు. తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేయుచు ఇక్కడికి వచ్చి యోగానంద నరసింహస్వామి వారిని దర్శించి ఇక్కడ వరాహ నరసింహస్వామి వారిని కూడా ప్రతిష్ఠించాలని సంకల్పించి ఇక్కడ వరాహ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ క్షేత్రం దక్షిణ సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఆలయాన్ని పునర్నిర్మించారని శాసనాలు చెప్తున్నాయి. బ్రిటిష్ కాలంలో మరో కథ ప్రాచుర్యంలో ఉంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో బంగాళాఖాతం ఉంది. స్వామి చూపు సముద్రం వైపు ఉండేది. బ్రిటిష్ వారు తమ వ్యాపార లావాదేవీలను సముద్ర మార్గం ద్వారా చేసేవారు. ఆ సమయంలో ఆలయం ముందుకు ఓడలు రాగానే ఎలాంటి కారణం లేకుండానే అగ్నికి ఆహుతయ్యేవట. ఈ క్రమంలోనే స్వామి గురించి తెలుసుకుని రోజుకి రూపాయి చొప్పున ఆలయానికి శిస్తు కట్టేలా ఒప్పందం చేసుకున్నారని చరిత్ర చెప్తోంది. ఆ తరువాత ఆలయ ముఖద్వారం పక్కకు జరిపి మళ్లీ నిర్మించారట. అప్పటి నుంచి ఓడల ప్రయాణం సాఫీగా సాగినట్లు స్థానికులు చెప్తున్నారు. అప్పుడు స్వామివారు ఎదురుగుండా ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క స్టీమర్లు రాగానే స్వామి యొక్క దృష్టికి ఆ సముద్రంలో స్టీమర్లు తగలబడిపోతుండేవి. అందుకని ఈ స్వామివారి ద్వారా వల్ల ఇక్కడ జరుగుతుందని గ్రహించి బ్రిటిష్ వాళ్ళు స్వామివారి యొక్క ఆలయం ముఖద్వారాన్ని ఒక పక్కకు జరిపి కట్టించారన్నమాట. ఇటు స్థానికులు కూడా స్వామికి నిత్యం పూజలు చేస్తున్నారు. తమ ఇళ్లను మొదటి అంతస్తు వరకే నిర్మించుకుంటున్నారు. రెండో అంతస్తు కట్టుకునే స్తోమత ఉన్నా నిర్మించడం లేదు. స్వామి ఆలయం కంటే ఎక్కువ ఎత్తులో ఇల్లు ఉండకూడదని స్థానికులు నమ్ముతున్నారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రతి యుగానికి సంబంధించిన యుగ పురుషులు అంటే దేవుళ్ళు ఇక్కడ నడియాడిన నెలగా ఈ టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఈ గుడిగా అంటే ఒక టెంపుల్గా క్షేత్రంగా కాక దీన్ని ఒక దేవుడిగానే భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దీన్ని పాత సింగరాయకొండలో వెలిసిన ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని దక్షిణ సింహాచలంగా పిలుస్తారు. ఇక్కడ ఈ గుడికి సంబంధించి మనం చూస్తే ఎన్నో విషయాలు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి. ఇలాంటి దేవాలయానికి ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి దర్శించుకొని వాళ్ళు కూడా ముక్తులు కావాలని కోరుకుంటూ కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ప్రకాశం జిల్లా.